ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుమ్ దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 28వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 28వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు శుభప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ, సోదరులు కానీ, సోదరిమణుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయనే విషయాన్ని గమనించాలి. వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక రకమైన ప్రోత్సాహాన్ని ఇవ్వటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలని పూర్తి చేసుకోవడానికి, అత్యంత ధైర్య సాహసంగా మీరు కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేపట్టే ఏ కార్యక్రమం అయినా సరే అత్యంత సాహసవంతంగా మీరు పూర్తి చేస్తారు, అత్యంత ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారు, దాంతో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఇవాళ వస్త్రాలని కొనుగోలు చేసుకోవటం, నూతన వస్తువులను కొనుక్కోవటం, ఇలాంటి కార్యక్రమాలు మీకు నచ్చిన వస్త్రాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసుకోవడానికి జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం కూడా ఈ రోజున బాగా పెరుగుతుంది ఈ రాశికి చెందిన జాతకులకి. ఈ ఆదాయం పెరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, మానసికమైన ఆనందంతో ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు స్త్రీలు ఈ రోజున మీ యొక్క ప్రేమ కోసం, మీ యొక్క అభిమానం కోసం తప్పించుకుపోతారు, మీ యొక్క స్నేహం కోసం తప్పించుకుపోతారు. మీతో స్నేహం చేయాలని, మీతో రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు తప్పించుకుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు బాగా సహకరించడం వల్ల ఖచ్చితంగా కూడా మరి చాలా బాగుంటాం, మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే మీకు ఇష్టలతో, మీకు నచ్చిన వాళ్ళతో ఈరోజు హ్యాపీగా, సంతోషంగా, అంటే మీరు స్త్రీలైనా అవ్వచ్చు, పురుషులైనా అవ్వచ్చు, మీకు నచ్చిన వారితో, మీరు అభిమానించే వాళ్ళతో, మీరు ప్రేమించే వాళ్ళతో ఈ రోజున మీరు చాలా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయ దుందిబి మోగిస్తుంది, విజయాన్ని సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఖచ్చితంగా ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది. ఆదాయం పెరగటం, అలాగే ఆరోగ్యం సహకరించటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు మీద ధ్యాస కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, చదువు మీద దృష్టి పెడతారు. ఇలాగా చదువు మీద దృష్టి పెట్టడం వల్ల మీరు మీ యొక్క విద్యారంగంలో మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. తోటి స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభించడం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అత్యంత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం
ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మరి వారి యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో వాళ్ళకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయనే విషయాన్ని గమనించాలి. అయితే మీరు వ్యవహార శైలిలో మాత్రం కొంచెం ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం పురోభివృద్ధి సాధిస్తుంది, వ్యాపారం అభివృద్ధి సాధిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలని మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఇక్కడ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మిమ్మల్ని నచ్చిన వాళ్ళు, మీరు నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ యొక్క సంఖ్య మీరు పురుషులన్నా స్త్రీలన్నా అవ్వండి, పురుషులన్నా అవ్వండి, ఆ సంఖ్య పెరుగుతుంది. దానివల్ల మీరు వారితో ఏకాంతంగా ఆనందంగా వాళ్ళతో గడపడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది, ఆత్మబలం బాగా పెరుగుతుంది. దాంతో ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మీరు అత్యంత సాహసోపేతంగా చేస్తారు, అత్యంత ధైర్యంగా చేస్తారు, అత్యంత ఆత్మవిశ్వాసంతో చేస్తారు. ఇలా చేయటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా విజయదుందుభి మోగిస్తుంది. అలాగే ప్రతి వ్యవహారం కూడా సత్ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి. అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రేక్షకులందరూ కూడా మరి ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదైనా మీ యొక్క గ్రహస్థితి ఇది నేను చెప్తున్నవన్నీ కూడా గోచార ఫలితాలు, మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా వరకు ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని దాని తర్వాతే ఈ గోచార ఫలితాలను ఎప్పటికప్పుడు మీరు బేరీజు వేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.